Slower ball. Now then. It's Trent Bolt again. Is this it? Is this it? 2-0-1-1లో MS ధోని 6 చూసాం. కానీ అత్యంత వివాదాస్పద ఫైనల్ అంటే ఖచ్చితంగా ఇంగ్లాండ్ న్యూజిలాండ్ మధ్య జరిగిన 2019 ఫైనలే. ముందు నిర్ణీత 50 ఓవర్లు ముగిసి మ్యాచ్ టై అవ్వడం, ఆ తర్వాత జరిగిన సూపర్ ఓవర్ కూడా టై అవ్వడం, బౌండరీల కౌంట్ ద్వారా విజేతను నిర్ణయించడం, ఇదంతా పెద్ద కాంట్రవర్సీకి దారితీశాయి. అయితే ఇంగ్లాండ్ చేజింగ్ ఆఖరి ఓవర్లో ఆన్ ఫీల్డ్ అంపైర్లు మారియస్ ఎరాస్మస్, కుమార్ ధర్మసేన పెద్ద తప్పు చేశారంట. ఆ విషయాన్ని లేట్ గా రియలైజ్ అయ్యామని ఇప్పుడు స్వయంగా అంపైర్ ఎరాస్మసే ఒప్పుకున్నాడు. చేజింగ్ లో ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ ఇంగ్లాండ్ కు 3 బాల్స్ లో 9 పరుగులు కావాలి. ట్రెంట్ బౌల్ట్ వేసిన ఫుల్ టాస్ ను బెన్ స్టోక్స్ మిడ్ వికెట్ వైపు స్లాగ్ చేశాడు. బ్యాటర్లు 2 రన్స్ కు ప్రయత్నించారు. గప్టిల్ బాల్ అందుకుని త్రో చేశాడు. ఆ త్రో డైవ్ చేస్తున్న ఇంగ్లాండ్ బ్యాటర్ స్టోక్స్ బ్యాట్ కు తగిలి డీవియేట్ అయి 4 కు వెళ్లిపోయింది. స్టోక్స్ తన తప్పేమీ లేదన్నట్టు వెంటనే చేతులు గాల్లోకి లేపాడు. కానీ రూల్స్ ప్రకారం అవి ఓవర్ త్రోసే. 2+4 అంపైర్లు మొత్తం 6 రన్స్ ఇచ్చారు. ఈ విషయంలోనే ఆన్ ఫీల్డ్ అంపైర్లు ఇద్దరూ పెద్ద తప్పు చేశారు. ఓ జట్టుకు వన్డే ప్రపంచ కప్ ను దూరం చేశారని చెప్పవచ్చు. రూల్స్ ప్రకారం జరగాల్సింది ఇది. ఎన్సీసీ రూల్ బుక్ లోని 19.8 ప్రకారం ఓవర్ త్రో విషయంలో ఎలా వ్యవహరించాలో క్లియర్ గా రాసి ఉంది. ఫీల్డర్ బాల్ త్రో చేసే సమయానికి బ్యాటర్లు ఇద్దరూ ఒకరినొకరు క్రాస్ చేసి ఉండాలి. అలా అయితేనే ఆ రన్ ను కౌంట్ చేయాలన్నమాట. కానీ ఈ ఇన్సిడెంట్ లో ఏం జరిగిందంటే గప్టిల్ బాల్ విసిరే సమయానికి స్టోక్స్, రషీద్ ఒకరినొకరు క్రాస్ అవ్వలేదు. కానీ అంపైర్లు దాన్ని సరిగ్గా గమనించలేదు. క్రాస్ అయ్యారనుకుని 2+4 6 రన్స్ ఇచ్చారు. కానీ క్రాస్ అవ్వలేదు కాబట్టి ఇవ్వాల్సింది 1+4 5 రన్స్ మాత్రమే. ఈ ఒక్క రన్నే ఇవ్వకుండా ఉండుంటే అసలు మ్యాచ్ సూపర్ ఓవర్ దాకా వచ్చేది కాదేమో. కప్ న్యూజిలాండ్ గెలిచి ఉండేదేమో. ఇప్పుడు ఓ ఇంగ్లీష్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన 2019 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ అంపైర్ మేరియస్ ఎరాస్మస్ తర్వాతి రోజు హోటల్లో కుమార ధర్మసేన తాను ఎదురుపడ్డామని, చాలా పెద్ద తప్పు చేశామని గుర్తించావా అని కుమార ధర్మసేన తనను అడిగాడని ఎరాస్మస్ చెప్పుకొచ్చాడు. ఆ సమయంలో 6 రన్స్ ఇచ్చామని, కానీ వారిద్దరూ క్రాస్ కాలేదన్న విషయం తాము గుర్తించలేదని ఎరాస్మస్ చెప్పాడు. చూడటానికి చిన్న విషయంగానే కనిపించినా ఇంత పెద్ద భారీ తప్పిదమే న్యూజిలాండ్ కు ప్రపంచ కప్ ను దూరం చేసింది. మరోవైపు ఇంగ్లాండ్ జట్టు తొలిసారి వన్డే వరల్డ్ కప్ కైవసం చేసుకుంది. He's got it! England have won the World Cup by the barest of margins! By the barest of all margins! Absolute ecstasy for England! Agony! Agony for New Zealand!